విచిత్రంగా ఏంటంటే నిన్న ఇంకోటి అన్నారు, ఈయన కేసీఆర్తో పోల్చుకుంటున్నారు. కేసీఆర్ గతంలో అత్యంత రాక్షసమైన పాలన మనందరం చూసాం. అక్కడ మన ఆదిలాబాద్ సైడ్ కావచ్చు, ఖమ్మం సైడ్ కావచ్చు, ఇటు గిరిజనుల్ని పచ్చి బాలింతల్ని కూడా అరెస్ట్ చేసిన సంఘటన, 3-4 ఏళ్ల పిల్లల్ని కూడా అరెస్ట్ చేసిన సంఘటన మనం చూసాం. వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోవద్దు, అసలు అవసరమే లేదు. అది మీకు కంపేర్ చేసుకున్న అసలు అవసరం లేదు. కాకపోతే మా బాధ ఏంటంటే ప్రతిసారి మీరు కేసీఆర్తో కంపేర్ చేసుకొని పాలన చేస్తారంటే మేము ఎక్స్పెక్ట్ చేయాలి మిమ్మల్ని. చాలామంది మేధావులు అందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి గారు, మీ గెలుపు, కాంగ్రెస్ పార్టీ గెలుపు ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమైంది కాదు. ఏదో మీ పార్టీని చూసో మిమ్మల్ని చూసో ఓట్లేసింది కాదు. ఎంతోమంది మేధావులు, రాజకీయ మేధావులు, విశ్లేషకులు, వీళ్ళు ఎంతోమంది 9 ఏళ్ల తెలంగాణ ఈ కేసీఆర్ హయాంలో సర్వనాశనం అయిపోయింది, మీరు వచ్చిన తర్వాత మార్పు తీసుకొస్తారు, మార్పు చేస్తారని ఆశించి మీకు ఓట్లేశారు. కానీ మీరు ఏమాత్రం తేడా లేకుండా ఆయన రాక్షస పాలన చేస్తే మీరు కొంత, ఆయన ఒక 100% చేస్తే మీరు దాంట్లో ఒక 50%, 60%, 70% దాకా చేస్తున్నారు తప్పచ్చి మీరు ఏదో అద్భుతం చేస్తున్నారైతే మేము అనుకోవట్లేదు. అదే అవినీతి కొనసాగుతూనే ఉంది, అదే భూముల దందా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న ఈ పోడు భూముల్లో, ఈ పోడు భూముల్ని అపర్ణ కన్స్ట్రక్షన్స్ ఇట్లాంటి వాటితో కొంతమంది మీ పార్టీలోని కీలకమైన మంత్రులే 600 ఎకరాలు లాక్కున్న విషయం మీ టేబుల్ మీద ఉన్న విషయం మీకు తెలుసు. చాలా ఉన్నాయి ఇట్లాంటివి, 1 కాదు 2 కాదు, కొన్ని వందలు ఉన్నాయి ఇట్లాంటివి. ఏమాత్రం మార్పు లేదు. విద్యకి వైద్యానికి ఏమి గత ప్రభుత్వం ఏదైతే దారిలో పోయిందో అదే దారిలో పోతున్నారు మీరు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇంతవరకు మొదలే కాల, ఎప్పటికి పూర్తి అవ్వాలి, ఎప్పటికి అందుబాటులోకి రావాలి అవి. ఇంకా అంగన్వాడీలో అయ్యే చిన్న చిన్న గుడ్లు పెడుతున్నారు, అయ్యే పాచిపోయిన ఫుడ్ పెడుతున్నారు. బీసీ గురుకులాల్లో స్టూడెంట్స్కి అదే ఫుడ్, అవే వసతులు. ఎందులో మార్పు వచ్చింది మీరు వచ్చాక? మీ మంత్రులు, మీ నాయకులు తీసుకునే కమిషన్లో మార్పు వచ్చింది. స్వయంగా ఆర్థిక శాఖ ఆఫీసు ముందు అందరూ ఈ కాంట్రాక్టర్లు అందరూ ధర్నా చేసిన చరిత్ర దేశ చరిత్రలో ఫస్ట్ టైం జరగటం. మరి ఏం మార్పు వచ్చింది మీరు వచ్చిన తర్వాత? మా పథకాలే, మళ్ళీ మీరు చెప్తున్న డైలాగ్ ఏంటి, మా పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి, మేము చేసిన మంచే మమ్మల్ని గెలిపిస్తుంది అని చెప్తున్నారు. ఎక్కడ మీరు, ఇదిగో మీదే, మీ ట్వీటే అండి ఇది, మీ పార్టీ అఫీషియల్గా చేసిన ట్వీట్ ఇది. ఎప్పుడు చేశారు మీరు? నవంబర్ 29, 2023లో చేసిన ట్వీట్ ఇది. మీరు ఏమేం చేస్తా అని చెప్పారంటే కాంగ్రెస్ 6 గ్యారంటీస్. అంటే ఫస్ట్ గ్యారంటీ మహాలక్ష్మి పథకం, 2500 రూపాయలు ప్రతి మహిళకి అని చెప్పారు. మీరు వచ్చి దాదాపుగా 18 నెలలు అయిపోతుంది. సో 18 నెలలు, నెలకి 2500 ఎంత అండి? దగ్గర దగ్గర 45,000 ఇప్పటి వరకు మీరు ప్రతి మహిళకి బాకీలో ఉన్నారు. అది ఏమీ మూమెంట్ రాలేదు. ఫ్రీ బస్ ఏదో కాస్త నడుస్తుంది, గ్యాస్ సిలిండర్ కూడా పెద్దగా ఏమి రాలేదు. ఇక ఇందిరమ్మ ఇల్లు 5 lakh అసిస్టెన్స్ టు బిల్డ్ ఏ హౌస్ అన్నారు, అది లేదు. గృహజ్యోతి 200 యూనిట్లో ఫ్రీ ఎలక్ట్రిసిటీ అయితే అసలు ఇస్తున్నారో ఇవ్వట్లేదు ఎవరికి తెలవట్లేదు, అదైతే జరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఇక యువ వికాసం 5 లక్షలు కాలేజ్ స్టూడెంట్స్కి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ మండలం అని చెప్తున్నారు. ఇంతవరకు అడుగుబడలా దానికి. పైగా ఈ 5 lakh అసిస్టెన్స్ అనేది రాజీవ్ వికాస్ మీద తీసుకొచ్చారు కదా, దానికి కూడా అతి లేదు. సివిల్ కావాలంటారు కొంతమంది, సివిల్ అవసరం లేదని కొంతమంది అంటారు. అసలు ఇప్పుడు ఒకటండి, ఏ బ్యాంక్ అయినా మీరు రుణం ఇవ్వమని చెప్తారు కానీ సివిల్ చూడకుండా రుణం ఇవ్వమని చెప్పగలిగే రైట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, కేంద్ర ప్రభుత్వానికి కూడా లేదా రైట్. పలానా సాయి సివిల్ స్కోర్ మీరు చూడకండి, మనోటి సివిల్ స్కోర్ 0 ఉన్నా సరే మీరు లోన్ ఇచ్చేయండి అంటే ఆ బ్యాంకర్స్ ఏమంటారంటే మీరు గ్యారంటీ ఉంటారని అడుగుతారు ప్రభుత్వాన్ని. ప్రభుత్వాలు ఏవి గ్యారంటీ ఉండవు కాబట్టి లోన్లు ఇవ్వవు. సో మీరు చెప్పిన రాజీవ్ వికాస కూడా ఫెయిల్యూర్ అన్నట్టే. దాని తర్వాత చేయూత 4,000 మంత్లీ పెన్షన్ టు సీనియర్ సిటిజన్స్, విడోస్, డిజేబుల్డ్ అండ్ అదర్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫ్ 10 lakhs అండర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఏది జరగల ఇంతవరకు. మీరు ఇస్తాన 4,000 పెన్షను సీనియర్ సిటిజన్లకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి ఇస్తా 4,000 పెన్షన్ రాలేదు, దాని ఊసే లేదు. ఆ 2,000 వస్తున్నాయి ఇంకా తప్పచ్చి మీరు పెంచింది ఏమీ రావట్లేదు. ఆ 2,000 కూడా చక్కగా రావట్లేదు. రైతు భరోసా అన్నారు 15,000, 15,000 per year టు ఫార్మర్స్ అండ్ 12,000 టు అగ్రికల్చర్ లేబర్స్ అన్నారు, ఇది రాలేదు.
సరే ఈ 15,000ని మీరు 6,000 చేశారు, 12,000 చేశారు, అది రాలేదు. 12,000 ఇంకా పూర్తిగా 2 ఎకరాల వరకు వాళ్ళకి వచ్చి ఆగిపోయింది. ఇదైతే వ్యవసాయ కూలీలకు 12,000 సంవత్సరానికి ఇస్తుంది, అసలు అడ్రస్సే లేదు. ఇక మహిళలకు ఇస్తాను తులం బంగారం అటే పోయే, స్కూటీలు ఇస్తానరేవో అటే పోయేవి. ఈ లెక్కన మీరు మా పథకాలు చూసి మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అనే అర్హత మీకుందా? ఎన్నో ఆశలతో తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే ఏమాత్రం కనీసం 1% కూడా మీరు ఏమాత్రం న్యాయం చేయకుండా మీరు చెప్పిన ప్రతి హామీలో ఫెయిల్యూరు, మీరు తీసుకొచ్చిన ప్రతి పథకం ఫెయిల్యూరు. కాంగ్రెస్ నాయకులు ఎవరన్నా చెప్పండి, మీరు వచ్చిన తర్వాత నుంచి ఈ 18 నెలల్లో మీరు చెప్పిన ఒక్క పథకం అన్నా 100కి 100% సక్సెస్ అయిందా? ఒక్క పథకం మీ ఇష్టం, మీరే చెప్పండి సార్. ఏ పలానా పథకం మేము తీసుకొచ్చిన ఈ ఏ పథకం, ఏదో పథకం, ఫ్రీ బస్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ మీ ఇష్టం, ఒక పథకం తీసుకొచ్చి 100% పూర్తయింది, 100% సక్సెస్ అయింది అని ఒక్కటి చెప్పండి మీరు. ఆఖరికి భూభారతి కూడా అట్టర్ ఫ్లాపు, ప్రజావాణి ఒకటి పెట్టారు, అది కూడా అట్టర్ ఫ్లాపు. ఏది మీరు ఏమి చేయకుండా 18 నెలలు ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారో, మేము చేసిన పథకాలే మమ్మల్ని గుర్తింపు వస్తాయి అంటే ఏం చేయట్లా మీరు? మా బాధ ఏంటంటే పదే పదే మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాము ఇవన్నీ అంటే, మారతారు, కొంత మారతారు మీరు. గత ప్రభుత్వం అసలు ఏమాత్రం మాలాంటి వాళ్ళ మాట వినేది కాదు, మీరు కొంత వింటున్నారు, మేము చెప్తే తీసుకుంటున్నారు, కొంతన్నా మారతారు అనే మా బాధ. అలా కాదు, మేము ఇలానే ఉంటాం, ఇదే ధోరణిలో ముందుకెళ్తాం, మాకు డబ్బులే ఇంపార్టెంటు, మంచిగా 20% 30% కమిషన్లు తీసుకుంటాం, వాటితోనే మేము నడుపుకుంటాం, మద్యం రేట్లు పెంచుకుంటూ పోతాం అంటే మాకు పోయేదేం లేదు. మీరే మరోసారి జన్మలో అధికారంలో రారు కాదు కదా, కనీసం ఎమ్మెల్యే కూడా గెలుస్తారు లేదో పరిస్థితి ఉంటుంది, మీరే చూసుకోండి. మీ పార్టీ డ్యామేజ్ చేస్తానికి ఎవరు అవసరం లేదు, పర్టికులర్గా మీ మంత్రులు చాలు, కొండా సురేఖ లాంటి మంత్రులు చాలు, ఆ వదిలే ఒక్కో డైలాగ్ చాలు మీ పార్టీకి డ్యామేజ్ చేస్తానికి. అర్థమైందా? ఇప్పటికైనా తీరు మార్చుకొని ఈ మిగతా 3 సంవత్సరాలను కొంచెం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే కాస్త కోస్త ఛాన్స్ ఉంటుంది. కానీ లేకపోతే నెక్స్ట్ టైం మీ పార్టీలో గెలిచిన ఆ 64 మంది ఎమ్మెల్యేలో కనీసం ఒక 10-15 మంది కూడా కనీసం ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి కూడా గ్రౌండ్లో కనపడుతుందా? మరి ఎలా మార్చుకుంటారో మీరు, ఏ విధంగా చేస్తారో చూడాలి ఇక.